ఇతర రవాణా మార్గాల ద్వారా ప్రయాణించే వారి కంటే విమాన ప్రయాణాలు చేసే వారి నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటాయి. విమానంలో తోటి ప్రయాణికుల ప్రవర్తన, సిబ్బంది అందించే సౌకర్యాల లోపాలు, ఆహారం మొదలైన విషయాల్లో చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ వ్యక్తి తాజాగా చేసిన ఫిర్యాదు మరింత విచిత్రంగా ఉంది. చైనాకు చెందిన ఫ్లూ అనే వ్యక్తి ఇటీవలి చైనా సదరన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణించాడు. అతడికి కేటాయించిన సీటులో వాడేసిన సిరంజి ఉంది. దానిని చూసుకోకుండా అతను కూర్చున్నాడు. బ్యాక్ పాకెట్లో ఉన్న సెల్ ఫోన్ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అతడికి ఆ సూది గుచ్చుకుంది. అది ఇన్సులిన్ ఇంజెక్షన్కు సంబంధించిన సూది అని గమనించి వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. సిబ్బంది వెంటనే అతడి చేతికి తగిలిన గాయానికి ప్రాథమిక చికిత్స చేశారు. అతడు విమానం దిగే సమయంలో టికెట్ డబ్బులను వాపసు ఇవ్వడమే కాకుండా అదనంగా మరికొంత మొత్తాన్ని కూడా ఇచ్చారు. ఆ ఘటన ద్వారా తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని, భవిష్యత్తులో చికిత్సకు అవసరమయ్యే ఖర్చు దాదాపు 15 లక్షలను కూడా భరించాలని సంస్థను డిమాండ్ చేశాడు. అందుకు సదరు సంస్థ నిరాకరించింది. దాంతో అతడు కోర్టులో దావా వేశాడు. ఆ దావా అనంతరం సదరు సంస్థ అతడి డిమాండ్లకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.